వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సార్ నిన్న ఇంటర్ మన కాంప్లెక్స్ లో ఉన్న క్రికెట్ మ్యాచెస్ జరుగుతుంటే మా పాఠశాల తరఫున ప్లేయర్స్ ఉన్నారు. ఎంకరేజ్మెంట్ కోసం నేను 10:30 to 1:30 వరకు అక్కడే ఉన్నాను. మిడ్ డే మీల్స్ కూడా అక్కడే ప్రొవైడ్ చేసి అక్కడే భోజనం చేసుకొని వచ్చినాను. నాకు పాఠశాలలో ఇక్కడ ఏం జరిగిన విషయం నాకు తెలియదు. నేను వచ్చిన తర్వాత ఇట్లా అంటే పోయి ఎంక్వైరీ చేసినాను. ఇక్కడ చేపలు ఎవరు తెచ్చినారు, ఏం పని చేసినారు అని అడిగినాను. నేను ఏదో మారమ్మ పండుగ ఉందని ఊరంతా చికెన్ మటన్ అన్నీ చేసుకున్నారు సార్. మీరు లోకల్ హాల్ అయినందుకు మా భార్య అందరూ ఈడే ఉంటే మేము ఇక్కడే చేపలు తోముకున్నాం సార్. పాఠశాల బయటనే చేపలు తోముకొని ఇంటికి తీసుకొని పోయినాము అని చెప్పినారు సార్. వచ్చిన వెంటనే పిల్లలను కూడా ఎంక్వైరీ చేసినాను నేను. మీకు ఎవరన్నా అయ్యవార్లు మీకు ఏమన్నా చేపలు తోమమని కానీ చేపల దగ్గర ఉండమని కానీ ఎవరన్నా చెప్పినారా అని వాళ్ళ వాస్తవాలు చెప్పినారు సార్. ఇంకా పిల్లలు అనేవాళ్ళు రియల్ జడ్జెస్, వాళ్ళు చెప్పిన విషయం చెప్పినాం. మమ్మల్ని ఎవరు చెప్పలేరు, ఏం చెప్పలేదు సార్. ఇప్పుడు వంట వాళ్ళు అయ్యవార్ల కోసమే చేపలు తెచ్చి వండినామన్నారు. మీరు పోయి వంట వాళ్ళతో అడగండి సార్, ఎవరన్నా చేపలు మా కోసం ఉన్నారని చెప్పమనండి అని చెప్పిన. నేను వచ్చేసరికి 2:30 అయింది. మేము ఆడ భోజనం చేసి కూడా వచ్చేస్తాం సార్. చేపలు అవి ఉంటే మేము అక్కడే భోజనం చేసి వస్తాము. ఊరికే ఇది కాకతాళీయంగా ఏదో జరిగిందని దాన్ని చెప్పిందని వైరల్ చేసినారు. వాస్తవంగా అంటే మేము లేము సార్, ఈ పాఠశాలలో లేము. క్రికెట్ మ్యాచ్ జరిగినా కప్పుతో తిరిగి వచ్చినాం సార్, విజయంతో వచ్చినాము. వస్తానే ఈ వార్త చెప్పినారు. వస్తానే నేను ఎంక్వైరీ చేసిన హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ గా, ఎందుకు చేపలు ఇక్కడ కడిగినారు అంటే వాళ్ళు ఏం చెప్పినారు సార్, ఊర్లో అంతా కరెంటు పోయింది, ఎక్కడా నీళ్లు లేవు సార్, మన ట్యాంకులో నీళ్లు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో మీరు లోకల్ హాల్లో కూడా వేయలేదు సార్. మా వాళ్ళ భార్య అందరూ ఇక్కడే పనిచేస్తారు సార్ ఆయాలుగా, అందుకే ఇక్కడే తోముకొని మేము ఇంటికి తీసుకుపోయినాం సార్ అని చెప్పినారు. వాళ్ళు కూడా ఎంక్వైరీలో ఇదే విషయమే చెప్పినారు. మా అయ్యవార్ల కోసం చేపలని పేపర్లో వచ్చింది కాబట్టి మేము ఈ విషయాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. అయ్యవార్లకి ఆ రోజు మారమ్మ పండుగ అంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని పిలిచినాడు సార్ భోజనానికి, చికెన్ మటన్ చేసి. కానీ మేమేమి ఎవరింటికి పోయి చికెన్ చేసినా మటన్ తినలేదు. ఇది ఊరికి అభాండంగా పిల్లల మీద, మా మీద, పాఠశాల మీద ఒక మచ్చలాగా వైరల్ అవుతాం సార్ మొత్తం జిల్లా మొత్తం. దీంట్లో అయ్యవార్లకు కానీ నాకు కానీ మా పాఠశాలలో ఉండే వాళ్ళకి పిల్లలకు కానీ ఎవరికి సంబంధమే లేదు సార్. కావాలంటే మీరు పిల్లల్ని ఇంటర్వ్యూ చేసుకోండి, మీకు వాస్తవాలు వాళ్ళే చెప్తారు. ఎక్కడ ఆడ బయట సార్ వాష్రూమ్ పోయినాడు సార్ బయటకి. ఆ పిల్లలు వచ్చి కూర్చున్నారు సార్. ఆ పిల్లలు అంటే మరి ఎందుకు మీరు పిల్లల చేత చేపలు తిక్కించారనేసి ఇప్పుడు వీడియో వైరల్ అయింది. మేమైతే తిక్కిలేదు సార్. మేము పిల్లల్ని పక్కన ఉన్నారు, ఎదురుకండి కావాలి అడగండి. మేము పిలిచినామా లేకుంటే ఎవరైనా కూర్చోబెట్టినామని అడగండి సార్. మేమైతే అసలు పిల్లల్ని పిలుచుకోలేదు సార్. మేము బయటకు ఆడిగా 2-3 సార్లు ఎదుర్కొన్నాము. నేళ్ళు ఉగ్గినా కానీ అట్లా కూర్చున్నారు పిల్లలు చేతకి. అవి మిసుగులాడుతుంటే పెట్టుకున్నారు అంతే చేతులకి. ఒక పిల్లడు ఒకటి పెట్టి మేము ఎట్లా తిక్కుంటే అట్లా తిక్కినాడు అంతే. మేమైతే కూర్చోబెట్టలేదు సార్ పిల్లలు. మా ఇంట్లోకి తినేదానికి మేము బయట చేసుకున్నాం సార్. నేను వాచ్మెన్ డ్యూటీ చేస్తాను కాబట్టి ఇంకా కసు నూపుతుంటే మా మీడియా ఉన్నాము, మేము బయట తీసుకుని అట్లా బయట కడతాం. ఎన్ని గంటలప్పుడు జరిగింది ఇంటర్వ్యూకి సార్? ఇంటర్వ్యూ ఇదే టైంలోనే ఇంకెక్కడ కాదు. ఇవి ఎక్కడికి తీసుకుపోతారు చేపలు? మీరు ఈ పిల్లలు ఇప్పుడు చెప్తున్నారు కదా, మీరు ఈ చేపలు ఎక్కడ తీసుకుపోతున్నారు? మేము మా ఇంటి దగ్గరికి సార్. ఇంటి దగ్గర తీసుకుపోతారు. స్కూల్ దగ్గర మీరు తిక్కిచ్చారనేది ఇప్పుడు ఆ వీడియో మొత్తం కూడా వైరల్ అయింది. దానికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు నేను మా ఇంటికి తీసుకుపోతున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఎటువంటి సంబంధం లేదు? ఎటువంటి సంబంధం లేదు సార్. మేము ఇంటి దగ్గరికి ఎవరన్నా వంట చేసినారట్లా అడగండి కాదు, ఈయన వంట చేసాను అడగండి, ఈడే చేసినారట్లా అడగండి సార్. మేము వాళ్ళు తెచ్చింటే కాదు, మేము ఇంటి దగ్గర చుట్టాలు వచ్చినారని మేము ఇంటి దగ్గర తీసుకున్నాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.